మీకు ఇవాళ సొరల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. పొరుటు ఫస్ట్ సొరని 4-5 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ చేసి ఇచ్చేస్తారు ఢిల్లీలో. మనకి చలికాలంలోనే దొరుకుతుంది సొర. ఇదిగోండి, చక్కగా తోలు కూడా తీసేసి చక్కగా వాళ్ళే చేసి ఇచ్చారు. మనం ఇంటికి వచ్చాక ఒక 4-5 టైమ్స్ చక్కగా కడిగామంటే మురికి ఉన్నది మొత్తం పోతుంది. అలాగే ఇదిగోండి, ఇన్ని వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేదాకా వాటర్ పోసుకుని వాటర్ మొత్తం ఇంకేదాకా ఉడికినిచ్చుకోవాలి. ఉడికినిచ్చుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఇది మొత్తం ఊడిపోతుంది కదా, ముళ్ళు మొత్తం తీసేసి ఇదంతా పీచెస్గా మొత్తం చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో సొరచేప. ఇది ఉడికిందంటే చాలా గట్టిగా అవుతుంది. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఉడకపెట్టుకున్నాం కదా చేప ముక్కని. ఈ చేప ముక్కల్ని పొడిగా చేసుకోవాలి. ముళ్ళు ఉంటుంది కదా మధ్యలో ముళ్ళు, ఆ ముళ్ళు తీసేసి మిగతాది మొత్తం పొడి చేసుకుని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. మనం ఇది చల్లారి పొడి చేసుకునే లోపల మనం ఉల్లిపాయ ముక్కల్ని కోసుకున్నాను కదా, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటాను ఫ్రెండ్స్. అంతలో ఇవి చల్లారుతుంది, మనం పొడి చేసుకుందాం. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు పొడి చేసుకుందాం. మనం చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా చేసేసుకుంటే ఇదిగోండి ముళ్ళు బయటకు వచ్చేసింది, చూసారు కదా. అలాగే ఈ ముళ్ళులు బయటికి తీసేసుకుందాం మనం. ఇక ముక్క మొత్తం ముళ్ళు ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ మధ్య ముళ్ళే ఉంటుంది సొరచాపకి. చూసారా, మధ్య ముళ్ళు ఒక్కటే వస్తుంది. ఈ కర్రీ ఒక్కసారి వండుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఢిల్లీలో కూడా దొరుకుతుంది, దాప్రి మార్కెట్లో. ఇలా కలుపుకున్న తర్వాత పొడి అయిపోయిన తర్వాత కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు కూరకు సరిపడంత వేసుకోవాలి ఉప్పు. కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. తగినంత నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. నూనెగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక మనం ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా వేయించుకోవాలి. కాసేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్ బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపాను కదా, మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడగంటిపోతుంది. అడగంటనివ్వకుండా చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా 10 to 20 minutes ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను ఫ్రెండ్స్.
వేసుకుని మళ్ళీ తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. ఎంతో సింపుల్గా సొర చేప పొరుటు. గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను, వేగిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయే సొర చేప పొరుటు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.